ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేత దూరలై ఏడ్చుచుండిరి, తెల్లవారము గడిసటి గుల్లవారు పితుకుతుండిరి మూతిని బిగియగట్టి. అందరికీ మన తెలుసు 1947లో స్వాతంత్ర్యం వచ్చిందని తెలుసు. 1947. అయితే మనకి స్వాతంత్రం వచ్చింది కానీ మనం కొన్ని రూల్స్ అనేవి పాటించాలి. ఎలా చేయాలి, మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఇవన్నీ మనకు హక్కులు. అయితే ఇప్పుడు మనం నార్మల్గా చెప్తే వింటామా అంటే ఎవరో ఒకరు మనకి ఏదన్నా ఇది చేయాలి అని చెప్తే వింటాం. అలా కొన్ని రూల్స్ని పాటించడానికి చేయడానికి ఒక రాజ్యాంగం అనేది ఉండాలని చెప్పి ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఇంతకు ముందు వరకు ఏంటంటే మనకి బ్రిటిష్ వాళ్ళ యొక్క రాజ్యాంగాన్ని మనం అమలుపరిచేవాళ్ళు. అయితే 1947 ఎప్పుడైతే స్వాతంత్ర్యం వచ్చిందో దాని తర్వాత మన భారతదేశానికి కూడా ఒక రాజ్యాంగం ఉండాలని తలచి 2 సంవత్సరాల పాటు 11 నెలల 15 రోజుల పాటు కృషి చేసి అన్ని రాజ్యాంగాన్ని రిఫర్ చేసి మనకి అంబేద్కర్ ఒక ఆధిపత్యంలో ముసాయిదా కమిటీ అనేది ఏర్పాటు చేస్తారు. వారి యొక్క ఆధిపత్యంలో 2.5 సంవత్సరాలు కృషి చేసి మనకి రాజ్యాంగాన్ని అనేది నిర్మిస్తారు. ఆ రాజ్యాంగాన్ని నిర్మించినంత దానికి గుర్తుగానే మనం ఈరోజు రిపబ్లిక్ డే అనేది జరుపుకుంటాం. అయితే రిపబ్లిక్ డే అంటే ఇలా రూల్స్ ఫామ్ చేశారు కదా, దానికి ఏమంటే మనం ఎలా పాటించాలని స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అందరూ కృషి చేశారు కాబట్టి ఈ రోజు మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం.